నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ పాలిటిక్స్ లో అపర చాణక్యుడు చంద్రబాబు రాజకీయం తీరే వేరుగా ఉంటుంది. ఆయన మనసులో ఏముందో అదే జరుగుతుంది. పైకి మాత్రం అందరి మాటలు విన్నట్లుగా ఉంటారు. అందరి అభిప్రాయం తీసుకుని అంతా చేసినట్లుగా కనిపిస్తుంది. చివరికి మాత్రం చంద్రబాబు మనసులో ఎలా అనుకున్నారో అచ్చం అలాగే జరుగుతుంది. అదే బాబు స్టైల్. ప్రస్తుతం పొత్తు రాజకీయాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరు మరోసారి ఆయన రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది. జనసేన మొదటి నుంచి అవుట్ రేట్గా టీడీపీకి మద్దతిస్తుంది. చంద్రబాబుకు తన భుజం కాశారు పవన్ కళ్యాణ్. బాబు అరెస్ట్ అయినా జైలు గోడల మధ్య ఉంటే కొండంత ధైర్యం ఇచ్చారు పవన్. అప్పుడే ముందు వెనక ఆలోచించకుండా పొత్తులు ప్రకటన చేశారు. అయితే రాజకీయాల్లో బెట్టు బేరాలు వేరే లెవెల్లో ఉంటాయని బీజేపీని చూసిన తర్వాత పవన్కి అర్థమయ్యి ఉండాలి. కానీ అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. బీజేపీకి ఏపీలో 0.5% ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంతో పట్టుబట్టి తనకు కావాల్సిన సీట్లను సాధించుకున్న తీరు పవన్ లాంటి వారికి ఒక పాఠం కావాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. సరే, పవన్కు జగన్ను గద్దెదించాలని టార్గెట్ ఉంది. తనకు ఎన్ని సీట్లు ఇచ్చారన్నది ముఖ్యం కాదు. వైసీపీ అధికారంలో నుంచి దించాలనే ముందు నుంచి ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ గుట్టు ఆయన ఎక్కడా దాచుకోలేదు, బయటకే చెప్పేశారు. అందుకే దాన్ని ఎంచక్కా అమలు చేస్తూ తనకు కావాల్సిన రాజకీయం బాబు చేసుకుంటూ పోతున్నారు. బీజేపీ బెట్టుకు పవన్ గుట్టుని జాగ్రత్తగా ముడిపెడుతున్నారు. అలా పవన్ని సీట్లలోనే కాదు అన్ని విధాలుగా తగ్గించి చూపిస్తున్నారు. అదే టైంలో జాతీయ పార్టీగా బీజేపీని అమాంతం పెంచేస్తున్నారు. ఇప్పుడు కనుక చూసుకుంటే బీజేపీ పొత్తుల ద్వారా బాగానే ఉంది. ఇటు టీడీపీ బాగా ఉంది. మధ్యలో చెడిపోయింది జనసేన అని అంతా అంటుంటారు. కానీ పవన్కి ఇవేమీ పట్టవు కదా అన్నది నెటిజన్ల మాట. ఇదిలా ఉంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న మూతక సామెత అచ్చంగా బీజేపీ విషయంలో సరిపోతుంది. అలా బీజేపీ లేటుగా వచ్చినా లేటెస్ట్గా పాలిటిక్స్ నడిపించింది. తనకు నచ్చిన సీట్లు ఎంచక్కా తీసుకుని పోయింది. అది కూడా టీడీపీ సీట్లలో కోత పడలేదు. జనసేన సీట్లు తగ్గించి బీజేపీకి ఇప్పించి 2 పార్టీలను పొత్తు కుదుర్చుకున్న ఘనాపాటి చంద్రబాబు అని అంటున్నారు. అందుకే చంద్రబాబు ఏది అనుకుంటే అదే జరుగుతుంది అంటున్నారు. పొలిటికల్ మార్కెటింగ్లో ఆయన దిట్ట అని చెబుతున్నారు. టీడీపీ సీట్లు తగ్గించుకోకుండా జనసేన చేత తగ్గించడమే బాబు మాక్ పాలిటిక్స్ అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని జనసేన నేతలతో పాటు బలమైన సామాజిక వర్గంలో చర్చ సాగుతుంది. బాహుబలి అవుతాడు అనుకున్న పవన్ ఇలా బేలగా తన సీట్లను కూడా బీజేపీకి ఇచ్చేస్తూ పొత్తు ధర్మం అనుకుంటారా అని కూడా కమెంట్స్ వస్తున్నాయి. అసలు పవన్ తెలిసే ఇది చేస్తున్నారా, లేక చంద్రబాబు మాయాజలంతో ఇలా చేస్తున్నారా అన్న చర్చ సాగుతుంది. అయితే పవన్కి కావాల్సింది తాను గెలవడం అని అంటున్నారు. పవన్ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. ఎంపీగా పోటీ చేస్తే ఏకంగా 7 అసెంబ్లీ సీట్లలో కనీసం 4 ఆయన జనసేనకు మెజారిటీ రావాలి. మరి అలా జరగాలంటే అది పూర్తిగా టీడీపీ చేతుల్లోనే ఉంది. అలాగే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేసినా ఎక్కువ ఆయన టీడీపీనే నమ్ముకుంటున్నట్లుగా పరిస్థితి ఉంటుందని అంటున్నారు. తాడేపల్లిగూడెం సభల్లో ఆయన మాటలు వింటే సొంత పార్టీ నేతల మీద పెద్దగా నమ్మకం ఉన్నట్లుగా కనిపించలేదు. ఈ కారణాలతోనే ఆయన తన గెలుపు ఈసారి చాలా ముఖ్యమని భావిస్తున్నారు. అందుకే తనకు ఇచ్చిన సీట్లు పోతే పోయిని, తాను గెలిస్తే చాలు కదా అన్న లెక్కల్లో ఉన్నారని అంటున్నారు. పవన్ తన కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారని కూడా నెటిజన్లు చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎన్ని చేసినా ఏమి చెప్పినా కాపు పెద్దలు ఎవరూ అడిగే సీన్ లేదు. దానికి కారణం తనకు ఎవరూ సలహాలు ఇవ్వొద్దని పదే పదే పవన్ చెప్పేశారు. పవన్ కళ్యాణ్ దెబ్బకు ముద్రగడ పద్మనాభం అన్కండిషనల్గా వైసీపీలో వెళ్ళిపోయారు. ఇక చేగొండి హరిరామజోగయ్య కుమారుడు వైసీపీలో చేరిపోయారు. వారు ఇప్పుడు ఫుల్ సైలెంట్గా ఉంటున్నారు. అడిగినా వారి మాటలకు వాల్యూ లేదు అనే అంటారు. సో ఇప్పుడు పవన్ ఫుల్ ఫ్రీడంతో ఉన్నారు. నా పార్టీ నా ఇష్టం అన్నట్లుగా ఆయన తనకు ఎన్ని సీట్లు ఇస్తే ఏంటి అన్నట్లుగా టీడీపీతో కలిసి పొత్తు రాజకీయాలు నేర్పుతున్నారు అని కమెంట్స్ పడుతున్నాయి. మొత్తానికి పవన్ పొత్తు రాజకీయం అంతా ఆయన ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే చాలన్నట్లుగా ఉందని సెటైర్లు పడుతున్నాయి.